వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముస్లిం సోదరులు నెల రోజులు కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని, ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షిస్తూ రంజాన్ మాసం సందర్భంగా నెల రోజులు కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ, ఆధ్యాత్మికత చింతన, దాతృత్వం, ప్రేమ, దయ, సోదరభావం, ఐక్యతను పెంపొందించుకోవాలని కోరుకుంటూ నివాస్ న్యూస్ ఛానల్ తరఫు నుండి ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు నివాస్ న్యూస్ చైర్మన్ ప్రకాష్ యాదవ్. వారి ఆధ్వర్యంలో ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏప్రిల్ 11, 2024 గురువారం రోజున గ్రామం సూరంపల్లి మండలం దౌలతాబాద్ జిల్లా సిద్దిపేట్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, వరి బీజము, బీజకుట్టు, గడ్డలు, కందలు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. నేటి కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సతీష్, కారోబార్ జీవన్ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 132 మందికి షుగర్, బీపీ టెస్టులు చేయడం జరిగింది. ఆపరేషన్ అవసరము ఉన్నవాళ్ల 46 మందిని రిఫర్ రాయటం జరిగింది. వీరిని మెడిసిటీ హాస్పిటల్కు తరలించి ఉచిత ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిర కార్యాలయంలో డాక్టర్లు జాహ్నవి, కీర్తి, సుహాని, శ్రియా, సాధర్, మార్కెటింగ్ ఇన్ఛార్జ్ కుమారస్వామి, నాగార్జున, సురేష్, శివానిలు పాల్గొనడం జరిగింది. సభ్యుల ఆదరణలో రంజాన్ పండుగ సందర్భంగా సేమియా పంపిణీ. కారేపల్లి మండలంలోని కారేపల్లి క్రాస్ రోడ్లో గుడ్ మార్నింగ్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు నెల రోజులు 5 పూటల నమాజ్, కఠిన ఉపవాస దీక్షలు అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, దాతృత్వం, ప్రేమ, దయ, సోదరభావం, ఐక్యతను పెంపొందించాలని ముస్లిం సోదరులు 5 రోజులు కఠిన ఉపవాసాలతో చివరి రోజు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అందిస్తారు. ఎస్కే హైమద్ పాషా నివాస గృహంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గ్రామ ప్రజలకు సేమ్యాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ గ్రూప్ సభ్యులు పుచ్చకాయల శ్రీనివాసరావు, వడ్డే వెంకటేశ్వర్లు, రాకేష్, సురేష్, నెహ్రూ, ఉపేందర్, కృష్ణమూర్తి, మోహన్, భద్రం, నరేష్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. గంజాయి విక్రయిస్తున్న 2 అరెస్ట్. మంచిర్యాల్ ఏప్రిల్ 11 గురువారం రోజు మంచిర్యాల పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న 2ని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. స్థానిక రాళ్లపేటకు చెందిన ఆల్మిల్కర్ శ్యామ్ జల్సాలకు అలవాటు పడి ఇటీవల మహారాష్ట్రలోని బల్లార్షాలో 6,000 రూపాయలకు కిలో గంజాయి కొనుగోలు చేసి కొంత తాగి మిగిలిన అరకిలోలో బైపాస్ రోడ్లో హమాలీవాడకు చెందిన కారంగుల అరుణ్కు విక్రయించగా పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ బన్సీలాల్ పాల్గొన్నారు. ఈరోజు అనగా 10/4/2024 రోజున మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ మరియు ఎస్ఐ సుబ్బారావు గారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో బైపాస్ రోడ్లో ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు అల్మాకర్ శ్యామ్, అతని రాళ్లపేట, తర్వాత అరుణ్, ఇతని సప్తగిరి కాలనీ. వాళ్ళ అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని సోదా చేయగా వాళ్ళ దగ్గర 1 కేజీ అంత గాంజా, తర్వాత 2,000 రూపాయలు, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. సో ఈ అల్మేకర్ శ్యామ్ అనే వ్యక్తి దాదాపు ఇప్పటివరకు 8 సార్లు కోర్టుకు పోయి రావడం జరిగింది. సో ఇది 9వ సారి. సో ఇతను ఈ గాంజాయి తీసుకొచ్చి తాగడమే కాకుండా గాంజాయి అందరికీ అమ్మి అమాయకమైన యూత్ని వాళ్ళ జీవితాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. అట్లనే ఇతను అరుణ్ కూడా అతనితో పాటు అతను తాగుడు ప్లస్ అతను కూడా చిన్న చిన్న యూత్ పిల్లల్ని 17, 16, 18, 19 ఇట్లా యూత్ పిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి అమ్ముకుంటా వాళ్ళని కూడా అడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ మీద ఇలా కేసు రిజిస్టర్ చేసి జైలు పంపించింది జరుగుతాం. థ్యాంక్ యూ. చంద్రబాబును కలిసిన టిట్కో ఇళ్ల లబ్ధిదారులు బలవంతంగా బ్యాంకు అధికారులు సంతకాలు చేయించుకుని అప్పు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆవేదన.
ఇళ్లు అప్పగించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మహిళలు కన్నీటి పర్యంతం. తమ ప్రభుత్వం రాగానే టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని చంద్రబాబు హామీ. నిడదవోలు నివాస్ న్యూస్. నిడదవోలు టీడీపీ అధినేత చంద్రబాబును నిడదవోలులో గురువారం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు కలిసి సమస్యలను ఏకరువు పెట్టారు. టిడ్కో ఇళ్లు తమకు అప్పగించకపోయినా రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుండి నిత్యం సందేశాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి తాళం అప్పగించే వరకు రుణాలు అడగబోవని చెప్పి సంతకాలు చేయించుకున్న అధికారులు ఇప్పుడు 3 లక్షల రూపాయలు కట్టాలంటూ రోజు ఫోన్లు చేసి వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. బ్యాంక్ అధికారులు నిత్యం టార్చర్ పెడుతున్నారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేదవాడికి మంచి ఇళ్లు ఉండాలని సంకల్పంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం నుండి 1.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుండి 1.5 లక్షలతో టిడ్కో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. భూమి, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసింది. అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్లు ఇస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లుగా ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించకపోగా వాటిపై అప్పులు తెచ్చి భారం మోపారు. మరో నెల రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. మిగిలిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటిని అప్పగిస్తాం అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు దాకా నాకు 10,000 కట్టింది సార్. ఇప్పుడు దాకా ఇంటి లేదు సార్. దానికి నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి సార్. మీరు ఈఎంఐ కట్టట్లేదు. ఈరోజు మార్నింగ్ పండగ కూడా నాకు ఫోన్ వచ్చింది సార్. ఈఎంఐ కట్టలేదు, మీరు ఈ హౌస్ సంబంధించి మీరు ఈఎంఐ కట్టలేదంటే ఇల్లు ఎవరికి ఇచ్చారు మీరు వాళ్ళు అడగండి అని చెప్పాను సార్. నేను నాకు అసలు టార్చర్గా ఉంది సార్. నాకు ఫోన్ మీద ఫోన్లు, మెసేజ్లు, వడ్డీ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి అని చెప్పి నాకు అసలు లోన్ కూడా నేను సైన్ చేయనంటే నాకు బలవంతంగా చేయించారు సార్. బ్యాంక్కి తీసుకెళ్ళి మేము ఇంటి తాళం ఇచ్చే వరకు మీకు ఏం అడగము, మీకు ఇంట్రెస్ట్ పడదని చెప్పారు సార్ వాళ్ళు. కానీ ఇప్పుడు దాకా నాకు ఇల్లు లేదు, కానీ నాకు ఈ టార్చర్ ఎక్కువైపోయింది సార్ నాకు బ్యాంక్ నుంచి. ఇప్పుడు మీరు ఒరిజినల్గా ఏం జరిగిందమ్మా ఐడియా ఉందా? ఏమీ లేదు సార్. నేను అప్పుడు కట్టించాను, మీకు ఇచ్చారు సార్. ఇప్పుడు దాకా మీకు కట్టిన అంతవరకు ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ పని అనేది మొదలు పెట్టలేదు సార్ వాళ్ళు. మళ్ళీ ఏమైనా నిధి సంతకం పెట్టించుకొని బ్యాంక్ తీసుకెళ్ళి ఇప్పుడు ఇచ్చారు సార్. నాకు వస్తే నేను బ్యాంక్లో వద్దంటే ఒరిజినల్గా కొంత అమౌంట్ కట్టారు. అప్పుడు కట్టించాను. అవును, ₹1,00,000 కట్టిన తర్వాత ఎంత కట్టారు? 5,000 కట్టాను సార్. నాది 50,000 హౌస్ సార్. నీది 50,000. సింగిల్ బెడ్రూమ్ నాది. నేను 5,000 బెడ్రూమ్ లక్ష కట్టారు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అన్ని ఇంట్లో పెట్టి బ్యాంక్ లోన్ ఇచ్చారు. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి కూడా డైవర్ట్ చేశారు. బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చేస్తున్నాయి. బ్యాంక్ లో నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పుడు నీకు ఎంత వచ్చిందమ్మా బ్యాంక్ నుంచి? ఎంత చెప్పారు నీ పేరుతో? 3,50,000 చెప్తారు సార్. 3,50,000. సైన్ చేయను సార్. సైన్ చేయనంటే బలవంతంగా మేనేజర్లు ఇద్దరు వచ్చి, లేదంటే మీరు బ్యాంక్ వచ్చి మాట్లాడాలని చెప్తే బ్యాంక్ వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు ఎవరు ఏం అడగరు, మీకు ఇంటి తాళం ఇస్తాం చేతికి, మీ గృహ ప్రవేశం చేసుకున్న తర్వాత నుంచి మీకు ఆ నెల ఇంట్రెస్ట్ పడుద్ది, అద్దెలా కట్టుకోండి 2,600 చెప్పారు సార్. అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు మాకు నిజంగా ఇంత టార్చర్గా ఉంది సార్ మాకు. అద్దె కూడా ఎట్లా కడతారు? మీరు మంత్ మనం అనుకోండి ఏంటంటే ఒక 1,50,000 రూపాయలు అప్పు పెట్టి నేను 1,50,000 ఇచ్చాను. అదే మరి 1,50,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చాను. 3 లక్షలు ఇచ్చాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేనే డబ్బులు ఖర్చు పెట్టాను. చెప్పాను నేను, భూమి కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ అన్నీ తెప్పించాను. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మార్చేసి ఊరిగా ఉచితంగా ఇస్తామని ఇప్పుడు నేను ఎత్తున అప్పు తెచ్చాను. అప్పు తెచ్చి దాని మీద ఖర్చు పెట్టలేదు, వేరే దానికి ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు అప్పు మీరు కట్టాలి, ఇల్లు పూర్తి కాదు. నేను వచ్చినాకన్నా పూర్తి చేసేవాడిని. నీ పేరేంటమ్మా? ధైర్యంగా ఉండు, జరిగిపోయింది, ధైర్యంగా ఉండాలి. పిల్లలతో స్కూల్ చదివించుకుంటూ పిల్లల్ని అద్దె కట్టుకొని చాలా ఇబ్బంది. సొంత ఇల్లు అంటూ ఉంటే బాగుంటుంది కదా అనేసి మేము హాస్పిటల్ ₹1,00,000 చేసి మరీ కట్టామండి. ఆ వడ్డీ కట్టామండి, 5,000 వడ్డీ కట్టామండి. ఇదిగో అనేసి ఇలాగ ప్రభుత్వం మారిపోయింది, ఇలాగే ఇంతవరకు ఇలా చేశారండి వాళ్ళు.
అడుగుతుంటే మళ్ళీ రావాలి చేసి తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని కడుతున్నామండి. ₹1,00,000 కొట్టి సార్. అది నేను రికార్డ్ కూడా చేశాను సార్ ఈరోజు మార్నింగ్. మాకు ఈ ఆధారం లేదండి. పార్టీ ద్వారా ఏది రాలేదండి. మా అన్నయ్య ఇస్మాయిల్ అన్నీ ఉన్నారండి. ఆయన ద్వారాగా ఏంటంటే అని సెక్రెట్ చేసుకొచ్చారండి. ఆయన ద్వారాగా అక్కడ తీసుకొచ్చారండి. చాలా మాకు ఆయన చేశారండి. మా పిల్లలకి ఏదైనా ఆధారం చూపిస్తామని, మా బాబు జాబ్ ఏది ఇప్పిస్తారని. మా పాప సార్. మీ పాపమ్మా ఏం చదువుతామా నువ్వు? ఈ పాప అండి. నువ్వేం చదువుతామా? నువ్వమ్మా ఇళ్ళన్నీ మళ్ళీ కట్టిస్తాను, ఫ్రీగా కట్టిస్తాను, హ్యాండ్ ఓవర్ చేస్తాను. వడ్డీ కూడా ఏం చేయాలని చూసి ఈసీ డిపోలో డిఎం మేనేజర్ ఎం శివప్రసాద్ ఆధ్వర్యంలో మామిడి మొక్కలు నాటి పర్యావరణ ఆవిష్కరణ గురించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లయన్ సంఘం వెంకట పుల్లయ్య వివరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులను పుట్టినరోజు, పెళ్లి రోజు, వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు, ఉద్యోగం, ప్రమోషన్ వచ్చిన తదితర ప్రత్యేకమైన రోజున తప్పకుండా బాధ్యతతో ఒక మొక్కను నాటి పెంచుతూ మానవులతో పాటు మిగిలిన జీవరాశులను కాపాడుకోవాలని కోరారు. అనగా 10/4/2024 సంవత్సరాన మహబూబాబాద్ జిల్లా ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరియు స్టాఫ్ మెంబర్స్ జగన్ గారు, నర్సయ్య గారు, వెంకన్న గారు మరియు మా స్టాఫ్ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో ఒక మంచి మామిడి మొక్కను నాటడం జరిగింది. మనం పర్యావరణం పాడైపోయింది అనేది ఇది మహబూబాద్కో, తెలంగాణకో, దేశానికో సంబంధించిన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్య. పర్యావరణ నష్టం వల్ల ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయో మనం గమనిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవటం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ విధంగా మొక్కలు నాటి పెంచాలని కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా శ్రద్ధ పెట్టలేకపోయినప్పటికి కూడా కనీసం వారి పుట్టినరోజున ఒక మొక్క, ప్రతి పుట్టినరోజు ఒక మొక్క నాటమని కోరుకున్నా, పెళ్లి రోజు ఒక మొక్క నాటమని కోరుకున్నా, ఉద్యోగం వచ్చిన రోజు ఒక మొక్క నాటమని కోరుకున్నా, ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ వెళ్తే అక్కడికి ఒక మొక్క నాటండి అని కోరుకుంటున్నా. వాళ్ళది పిల్లల యొక్క ఏరే ఫంక్షన్స్ ఉన్నా కూడా నాటండి. అదేవిధంగా నేనైతే మా తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత వర్ధంతుల రోజులు కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో కారణంతో మొక్కలు నాటి పెంచాలని కోరుకున్నా. పెంచినట్టయితేనే మన తరం కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఆరోగ్యంగా ఆనందంగా కొనసాగుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఉంటే మాత్రం ఆరోగ్యాన్ని ఇవ్వలేదు అనేది మనం బాగా గమనించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. పర్యావరణం బాగుంటేనే మనకి మనం కానీ మిగిలిన జీవరాశులు అన్నీ జీవిస్తాయి. కొన్ని జీవరాశులు అంతరించిపోతాయి ఈ పర్యావరణం యొక్క నష్టాల వల్ల, పొల్యూషన్ వల్ల కానీ, అడవులు అంతరించిపోవడం వల్ల కానీ. కొన్ని జీవరాశులు నశించిపోతాయంటే అది పర్యావరణ సమతుల్యత, ఇది దాన్ని బ్యాలెన్సింగ్ తప్పుతుంది. కాబట్టి పర్యావరణంలో అన్ని జీవరాశులు సరైన నిష్పత్తిలో ఉన్నప్పుడే మానవుడు మనుగడ కొనసాగుతుంది. ఆ మానవుడు మనవడు అంటే మనుగడ మనం కాపాడుకోవాలంటే ఆ జీవరాశులను కాపాడుకోవాలి. జీవ వైవిధ్యం అంటాం. ఆ జీవ వైవిధ్యం అంటే అన్ని జీవరాశులు సమతుల్యత. కాబట్టి వాటిని కాపాడుకోవాలంటే అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు అవకాశాలను బట్టి పెద్ద స్థలం ఉన్నప్పుడు పెద్ద మొక్కలను, వృక్షమయ్యే మొక్కలు నాటండి. కొద్ది స్థలం ఉన్నప్పుడు చిన్న వృక్షాలు, జామ మొక్కలు, దానిమ్మ మొక్కలు, ఇంకా చిన్న అయితే చిన్న మొక్కలు నాటుకోండి. ఇళ్లలో అయితే ఇళ్ల స్థాయిలో ఏదో రకంగా దాని ప్రభావం దానికే ఉంటుంది కదండి. పెద్దదైతే పెద్ద స్థాయిలో ప్రభావం ఉంటుంది, చిన్న స్థాయిలో అయితే చిన్న స్థాయిలో ప్రభావం. ఆ విధంగా ఏదో రూపంలో మనకి అన్ని జీవరాశులకి మంచి నీడ కావాలన్నా, చల్లటి గాలి వాతావరణం కావాలన్నా, మనం వర్షాలు పడాలన్నా, అంటే వర్షాలు పడితేనే మనకి పంటలు కానీ మనం తాగటానికి కానీ, మరి పంటలు పండితేనే ఆహారం. కొన్ని డైరెక్ట్ పంటలు పండటం అంటే ఏంటి, పంటలు కూడా ఇవి కూడా మొక్కలే కదా, వరి మొక్క కావచ్చు, జొన్న కావచ్చు, ఏదైనా కానీ
లేదా మామిడికాయలు కానీ జామకాయలు కానీ నేరేడు కానీ అంటే కాయలు పళ్ళు రూపంలో కొన్ని జీవరాశులు ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని పండింది వీటి వచ్చి వర్షాల వల్ల పండే పంటల వల్ల ఆహారం లభ్యమవుతుంది కొన్ని.